నన్ను రమణయ్య అనే పేరు పిలిచారు. నా పేరు రమణయ్య, వెంకట రమణయ్య నా పేరు. అందరు రమణయ్య రమణయ్య అంటారు. అయితే పిలిస్తే పోయాను. ఏం స్వామి అని అంటే, నువ్వు నాతో పాటు పెన్నాకి పాయ దగ్గరికి వస్తావా అని అన్నా. వస్తాను స్వామి, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఆ పెన్న పాయ వచ్చేసి ఖమ్మంపాటి పెన్నపాయ బండారపల్లి దాకా ఉందంటే 2 మైళ్ళు ఉందంటే 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది. సరే వస్తానని చెప్పాను. నాకు 4:30కో ఎంతకో స్కూల్ ఇంటి గంట కొట్టిన తర్వాత వస్తాను స్వామి అని నన్ను వచ్చేసి ఇంటి గంట కొడతానే ఆ సంచి ఇంట్లో బారేసి అమలు పరిగెత్తుకుంటా పోయి స్వామి దగ్గరికి పోయాను. ఆ స్వామి పోదాం రాయని చెప్పి అప్పుడు ఆ స్వామి పుస్తకాలు తెల్ల కాగితాలు, చిన్న కాగితాలు, ఒక సైజు కాదు, రకరకాల సైజు ఇట్టు పెట్టుకొని ఒక పెన్సిల్ పెట్టుకొని ఉన్నాడు. ఒక పెన్సిల్ ఉంది ఆయన దగ్గర. ఒక ముంత ఉంది, ఒక ముంత అది పట్టుకున్నాడు. ఈ పెన్సిలు, తెల్ల కాగితాలు, ఆ ముంత నా చేతికి ముంత ఇచ్చాడు. నేను నన్ను ఎత్తుకొని రమ్మని ఇంక బోధం రమ్మని అటు పోతుంటే సరే ఆ పెన్నలో ఇసుకలే దిగాము. మండిపోతుంది. అప్పటికి సాయంత్రం 5 అయింది, కానీ ఇసుక చల్లారలా, అది మండిపోతుంది. నషాలాలకి ఎక్కుతుంది. నేను తట్టుకోలేకపోయాను. ఆయనకి కూడా చెప్పులు లేవు, నాకు చెప్పులు లేవు. నాకు చెప్పులు కొనలేక చెప్పులు లేవు. ఆయన చెప్పులు వేసుకోరేమో, ఆయన చెప్పులు వేసుకునేవాడు. ఆయన ఏమో నిదానంగా పోతున్నారు. నాకు ఓర్చుకోలేకపోతున్నాను. నా వేడి కాళ్ళు కాలుతున్నాయి. అందుకని చెప్పి ఈ గరిక ఉంటుంది చూడు, తుంగ గరిక, అక్కడెక్కడ ఉంటుందో అంటే దాన్ని ఎక్కడ ఒక మొక్క మొలిచి ఉంటుందో అక్కడ చల్లగా ఉంటుంది కదా, తేమ ఉంటుంది కదా, ఆడికి పరిగెత్తుకపోయేది, ఆడ నిలబడేది 2 కాళ్ళు. ఆమె నవ్వి ఆమె ఏం చేసేవాడు, చెయ్యి ఇట్టు పెట్టుకొని రాయాలండి, ఏం కాలుతలే అని తల్లికి చల్లగా బాగా హాయిగా ఉన్నది. ఆయన చెయ్యి పట్టు పాస్ అవితే అంత దూరం పోయేవాళ్ళు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలని నా అనుభవం చెప్తాను. ఇది ఇంతకుముందు సార్ చెప్పిన దాంట్లో కూడా అప్పుడు రాసున్నారు. ఏంటంటే ఇప్పుడు పాయిట్ పారుతూ ఉంది, పరమటి నుంచి తూర్పు వైపు పారుతుంది నీళ్లు. అక్కడ నన్ను కయ్యలు కట్టమనేవాళ్ళు. కయ్యలు 3 కయ్యలు 4 కయ్యలు నేను ఇటు చేత్తోనే తీసి కయ్యలు కట్టేవాడు. ఆ కయ్యల్లో నీళ్లు పెట్టమనేవాడు. నీళ్లు నిండుగా, అంటే ఆ పాయకి దగ్గర ఉంది కాబట్టి నీళ్లు లించేయి, లేకపోతే ఇసుకలో ఇంకిపోతాయిగా, అందుకని కట్టాను. మన ఏదైనా పుల్లలు తీసుకురాయ్యా, మనం యజ్ఞం చేయాలని. సరే అక్కడ ఒగుడాకులు అంటే మన జొన్న ఆకులు ఉంటాయి చూడు, ఎండిపోయినాయి. అవి తర్వాత తొంగి 7 లోపలే ఉంటాయి. ఇక్కడి నుంచి చూస్తే ఆ రోడ్డు దాకా ఉన్నంత పొడుగు ఉంటాయి. తీసుకుంటా పోయి చుట్టలు చుట్టేది ఆడేసేసి అవి ఆయన చేతికి ఉన్నానే పెట్టేవాళ్ళు. అప్పట్లో సంవత్సరానికి 2 సార్లన్నా బొగ్గే పెన్నా అనేది వచ్చేది. అప్పుడు విపరీతంగా కట్టెలు అవి వస్తుండేవి. అవి కూడా తీసుకొచ్చేవాడు. ఆయన మంటేసేవాడు. నేను ఇప్పటికీ చూస్తున్నాను. ఆయన నాకు చేతికి కాగితాలు ఇచ్చి అయ్యా రాయ్యా అనేవాడు. కాగితాలు నాకు అప్పుడు 4వ తరగతి కంప్లీట్ అయింది. తెలుగులో కొద్దిగా బాగానే రాసేవాడిని. ఏమని చెప్పేవాళ్ళు, 3 కోట్ల దేవతలు తూర్పు వైపు పోతుండ్రయ్యా, నువ్వు రాయంటే ఆయన ఏమి చెప్తే అది రాసేవాడిని. నాకు ఇంకేం తెలియదు. ఆయన ఏమి మాటల్లో చెప్తే అది రాసేవాడిని. ఇటు పడవలకు పోతున్నారని ఒకసారి అటు చెప్తుండేవాళ్ళు. ఒకరోజు అంతా రాశాను. మళ్ళీ తెల్లవారి నేను మళ్ళీ అదే ప్రకారం చేస్తుండేటప్పుడు అప్పుడు నాకు కొద్దిగా అనుమానం వస్తుంది. ఈయన 3000 మంది దేవతల్ని ఇంతమంది నాడు చూస్తున్నారా, నాకు చెప్తున్నాను, నేను రాస్తున్నా. నేను తొంగి చూశాను. నిజంగా ఏమంటే ఒక మాట అన్నారు, అయ్యా నీకు కనపడవలే రమణయ్యా అని అన్నాడు. ఓకే, నాకు కనపడాలని కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. సరే అంతా అయిపోయి మసి అయిపోయిన తర్వాత
జల్దిలో కలుపయ్యా అని. ఇప్పుడు ఇక్కడేమో కయ్యలు ఉంటాయి, ఆ పక్క నుంచి నీళ్లు పోతున్నాయి, ఇవన్నీ కయ్యల నీళ్ళన్నీ మళ్ళీ దాంట్లో అంతా బూడిద ఉంది కదా, బూడిద చిన్న చిన్న పుల్లలు ఉన్నాయి కదా, వాటిల్లో కలపమనే ఆ నీళ్ళల్లో అవన్నీ పోయాయి. సరే 2 రోజులు 3 రోజులు ఇట్లా అయిన తర్వాత నాకు అనుమానం వచ్చింది, ఇప్పుడు బూడిదలు కలపాము అవి ఒక ఎల్ల వస్తే పోతాయి స్వామి, మనం కలపటం ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, చాలా అద్భుతమైన మాట. అందరం ఇది ఆ స్వామి కెపాసిటీ మనం తెలిసే అయ్యా, అందులో సంజీవ పుల్ల ఉంటుందేమో చూస్తున్నాను, సంజీవ పుల్ల ఉంటే నువ్వు జల్దిలో కలిపినప్పుడు ఆ నీళ్ళకి ఎదురు వస్తుందయ్యా, మిగతా ఎన్నిటి మాదిరిగా ఎల్లవలో బోధ ఎదురు వస్తుందండి. ఎందుకు స్వామి ఆ సంజీవ పుల్ల అంటే, అది నీకు ఇస్తాను, నువ్వు అది గన నీ దగ్గర ఉంటే ప్రపంచంలో నీకు ఎదురుగా ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఎట్టాటోళ్ళు ఏం కావాలో అవన్నీ నువ్వు వాళ్ళకి సహాయం చేయొచ్చు అని అన్నాను. సరే నేను తలకాయ ఉంచుకున్నా, ఏంది ఇంత పెద్ద మాటలు అంటాడు ఈ స్వామి, నాకు అప్పుడు 10 సంవత్సరాల వయసు, ఇంత పెద్ద మాటలు అంటాడు ఏంది అని నేను అనుకొని సరే నేను ఊరుకున్నాను. మన అన్నప్పుడు ఏంటంటే అది నీకు ఎవరు దొంగలు ఎత్తుకొని పోకుండా తొడలో పెట్టేస్తాను అని. అబ్బా, ఆ మాట అనే తల్లికి ఇంకా నాకు భయం పుట్టుకొని, తొడలో ఒక పుల్ల పెట్టాలి, నాకు ఇంజక్షన్ వేయించుకోవాలంటేనే నేను పోను, హాస్పిటల్కి పోను. ఆయన తొడల్లో పుల్ల పెడతానన్నాడు. మన 2 చేతులు పెట్టే స్వామి నాకు వద్దు స్వామి, నీ సంజీవ వద్దు, నువ్వు తొడలో పెట్టద్దు, నేను ఇది ఇతరులకు అనుకోవద్దు, నన్ను వదిలేసేయి స్వామి అని. సరే చూడు, ఒక్కో తడవ అదేదో నేను ఒకసారి చదవ, ఈశ్వరుడు ఎవరికో డబ్బులు మూట ఇచ్చి పోయితే దారిని పోతుంటే ఆడికి పోయి తల్లి కళ్ళు మూసుకొని గుడ్డోళ్ళు ఎట్ట నడుస్తారు అని చెప్పి మూట పోయిందాక కళ్ళు మూసుకొని పోయింది. నాకు అదృష్టం లేదు, లేకపోతే ఇంతనే పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేసిన దానికంటే ఒక్క పుల్లతోనే నేను ఎంతో ప్రపంచానికి సహాయం చేసి ఉండేవాడిని కదా నిజంగా చెప్పాలంటే. సరే అది ఏదైనా నొసట ఆయనకు తెలుసు ఏం పని, దాంతో వదిలాడు. మళ్ళా ఒకరోజు మా అమ్మ వచ్చింది, మా ఊరి నుంచి వచ్చి మనం స్వామికి దండం పెట్టి, స్వామి మా వాడు చదువు వచ్చేటట్టు నువ్వు ఏదన్నా మంత్రం పెట్టు స్వామి అంటే, ఎందుకమ్మా మీ అబ్బాయి బలి చదువుతాడులే, గాలిలో తిరుగుతాడులే అంటే, ఆ స్వామి అభిప్రాయం ఏంటంటే నేను విమానాల్లో కూడా తిరుగుతాను, మంచి ఉద్యోగం వచ్చి విమానాల్లో కూడా మా అమ్మ ఏమనుకున్నది గాలిగా, మనకు పల్లెల్లో అంటారు కదా గాలికి అంగడని, ఏం పని పాట లేకుండా తిరిగి, అమ్మ ఇదేది స్వామి గాలికి అంగడి అవుతాడా వీడు చదవడా అని అంటే, తిరుగుతాడులే మా ఆయన ఎక్కువ మాట్లాడరు, ఒక మాట మాట్లాడేది మన ఆగిపోతారు. అట్లాగా అంటే ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆ స్వామి దయ వల్ల మంచి ఉద్యోగం, ఒక దేశానికి యునైటెడ్ నేషన్స్ అని ఐక్యరాజ్య సమితిలో అంత పెద్ద ఉద్యోగం, బహుశా నాకంటే పెద్ద ఉద్యోగం మన దేశంలో ఎవరికి వచ్చి ఉండదు, అంత 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 పెద్ద ఉద్యోగం. అది చీఫ్ టెక్నికల్ ఆర్గనైజర్ అంటే అడ్వైజర్, అంటే ఆ దేశానికి ఒక దేశానికి నేను సలహాదారుని, అంటే వాళ్ళు ఏం చేయాలన్నా నా సలహా తీసుకో, దేశానికే సలహా. అప్పుడు మా ఊర్లో నేను నెల్లూరు చూసే ఎరగనయ్యా, మా ఊరికి వచ్చి రైలు నాకు తెలియదు, నేను చూడలే ఎప్పుడు, 10వ తరగతి చదివేటప్పుడు రైలు చూడాలని నెల్లూరుకు పోయాను. అప్పుడు రూపాయి ఛార్జ్ మా ఊరి నుంచి నెల్లూరుకి వచ్చి మన వేరుశనక్కాయలు కొనుక్కొని జోబీలు వేసుకొని మన రైల్వే లోపలికి ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని కూర్చొని మధ్యాహ్నం బాగా 2 గంటల దాకా ఆ ఇట్టబోయే రైలు ఇట్టొచ్చే రైలు, ఇట్టబోయే రైలు అదేదో నాకు చాలా గొప్పగా ఉన్నది. అట్టోడిని విమానంలో ఎక్కించానంటే ఆఖరికి ఆ దేశంలో కొద్దిగా గొడవలు జరుగుతుంటే వాళ్ళు ఏం చేశారంటే, అది నేను చెప్తే అది ఏదో గొప్పగా ఉంటుంది, నిజంగా నాకు నా అర్హతకి మించింది. నాకుగా ఒక హెలికాప్టర్ ఇచ్చారు, నాకు ఇచ్చి నువ్వు ఎక్కడికి పోవాలన్నా దీంట్లో పోయా
నేను ఎక్కడికి కావాలని ఆ దేశం ఇచ్చింది మొజాంబిక్ అని సదరన్ ఆఫ్రికా. ఆ దేశంలో భాష పోర్చుగీస్ భాష. పోర్చుగీస్ అంటే మన ఇంగ్లీష్ రాదు వాళ్ళకి, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. పోర్చుగీస్ భాష నేర్చుకున్నాను. నేను అక్కడికి పోయి పోర్చుగీస్ వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళ దేశంలో చేస్తూ వాళ్ళ దేశానికి అడ్వైజర్ అయ్యాను, అంటే సలహాదారుని. చూడు, నాకు ఇంగ్లీషే నేను చదివింది తెలుగులో ఓనామాలతో చదివాను, నాకు రాదు. అది స్వామి ఆయన ఏం చేస్తారో కూడా మనం ఊహించలేము. అసలు నేను ఆయన్ని స్వామి అనుకోలే, ఆయన చేస్తారని ఒక్కొక్కటి వస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. నా భార్యకి ఆమెకి భక్తి ఎక్కువ. ఈ స్వామి మీద ఎవరో పుస్తకం ఇచ్చారు, మాకాని వెంకటరావు గారు పుస్తకం రాశారు. ఆయన ఎక్కడికి పోయినా కానీ నేను హెలికాప్టర్లో పోయినా కానీ ఆమె ఏం చేసేదంటే నా హ్యాండ్ బ్యాగ్లో ఆ స్వామి పుస్తకం పెట్టేది. అది చూసుకుంటుండండి, నీకు అన్నీ ఏం ఒకరోజు పోతుంటే తల్లికి కింద యుద్ధం జరుగుతుంది. ఆ ఊళ్ళో ఎప్పుడు యుద్ధాలు జరుగుతుంటాయి. అక్కడ యుద్ధం జరుగుతుంటే మా పైలట్ ఏమన్నాడంటే, సార్ మనం చాలా డేంజర్లో ఉన్నాం సార్, పైకి వెళ్ళిపోవాలన్నాడు. అట్టే పోనీ సార్, పైకి పోతే గాలి రాదు, అక్కడ మన మిగతా విమానాల మాదిరిగా ఆక్సిజన్ ఉండదు, మనం ఎవరు నాకు ఆ ఆక్సిజన్ చాలక ఈ చొక్క, బనీను, ప్యాంటు అన్నీ కూడా తడిచిపోయినాయి అయ్యా, ముద్ద అయిపోయి ఇంక చచ్చిపోతానని అనుకున్నా. అప్పుడు దాకా నేను చదువుతున్న వెంకయ్య స్వామి పుస్తకాన్ని ఇట్ట గుండెల మీద పెట్టుకొని అంటే ఇట్ట బాలపడిపోయినా. ఆ పైలట్ ఏమన్నాడంటే, నేనేం చేయలేను సార్, ఇది దించినవంటే మా ప్రాణాలు కూడా పోతాయంటే మీ ఇష్టం అయ్యారు. ఒక 2 నిమిషాల తర్వాత ఆ యుద్ధం జోన్ దాటిపోయాం. అప్పుడు అన్నాడు పైలట్, సార్ మనం సేఫ్ ల్యాండ్ ఉందంటే దించాడు. అప్పటికి ఇంటికి వచ్చిందాక నా గుడ్డలు ఇంకా తడిచి స్నానం చేసేటప్పుడు గుడ్డలతో కూడా స్నానం చేస్తే చుట్టయట్టున్నాయి. మా ఆవిడ భయపడిపోయింది, నువ్వు ఎట్ట బతికావండి ఇంత చెమటలు పోట్టుకొని వచ్చావంటే, ఇంక అదే ఆ స్వామి మహత్యం లేమ్మా లేవు. అట్లాంటి ఎన్నో జరిగినాయి, ఎన్నో. అసలు ఆ స్వామికి ఆయనకి నేను ఒక ధ్యానం చేయలేదు. ఈ స్వామి గారు చెప్పినట్టు అంతా ఆయనకి అన్నీ తెలుసు ఏం చేయాలని. నేను మర్చిపోయినా, మా అమ్మ వచ్చి అడిగింది. మా అమ్మ రూపాయి ఇచ్చేది నెలకి, ఖర్చు పెట్టుకోవడానికి రూపాయి ఇచ్చేది. నాకు 10 రోజుల్లో అయిపోయాయి. ఎందుకంటే ఆణాణ లెక్క నాకే కాకుండా మా స్నేహితులందరూ కొనిపెట్టేవాడిని. దోశలు, పులి బొంగరాలు, వడలు అవన్నీ కొనిపెట్టేవాడిని. అయిపోయాయి. ఇంకా ఆ పాపం ఆ కాళమ్మ మహాతల్లి, ఒరే రమణయ్య నీకు అప్పు పెడతానులే నువ్వు తినరా అని పాపం అప్పు పెట్టేది, నేను తినేవాడిని. అప్పుడు మళ్ళీ వచ్చాడు. ఇంకా మా అమ్మ ఏం చేస్తుంది, అమ్మ నీ కొడుకు ఇంత అప్పు పెట్టంటే ఇచ్చేది. పాపం 1.5-2 రూపాయలు దాకా ఇచ్చేది. అట్లా ఆయనతో చెప్పేది, స్వామి ఏదైనా మంత్రం పెట్టు స్వామి, మా వాడు డబ్బులు ఖర్చు కాకుండా అని చెప్పి. రూపాయి ఇస్తే రూపాయి మోగిస్తున్నాడు, కొద్దిగా మంత్రం పెట్టంటే, మంత్రం వద్దమ్మా దానికి ఏ తీగ అది తిప్పతీగ సార్, ఉత్తరైన తీగి మొలగట్టమ్మా, నీ కొడుకు డబ్బులు ఖర్చు పెట్టడు, అన్నీ దాచిపెట్టుకుంటాడు. మరి అప్పుడు మా అమ్మ ఒక దగ్గర ఉండే కంపలు ఉంటాయి కదా, ఉత్తరాయణ తీసుకొని కట్టేసింది. అమ్మ నిజంగానమ్మా, అంతకుముందు 2 అణాలకి 3 అణాలకి దోశలు 8, 9 అంటే ఇది బియ్యం దోశలమ్మా, చిన్న ఒక్కోటి నోట్లోకి ఒక్కోసారి పోతాయి. అటు తిట్టేవాడిని. అంతకుముందు 7, 8 అట్లా దోశలు తినేవాడిని. ఈ తీగ కట్టిన తర్వాత, స్వామి చెప్పిన తీగ కట్టిన తర్వాత నాకు తినాలనిపించేది. 2 దోశలు తింటే చాలు అని చెప్పి మంచిగా. అంటే డబ్బులు ఖర్చు పెట్టడం ఆ మైండే మారిపోయింది. నాకు అనుమానం వచ్చింది, ఏది అయినా డబ్బులు ఉండయి నేను తినలేకపోతున్నానని చెప్పి చల్లగా మా ఇంటి పోయి కొడవలు తీసుకొని ఆ తీగని కోసి అవతల బాధేశారు. ఎందుకంటే డబ్బు గుండి కూడా తినలేకపోతే నా బాధ అది. స్వామి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, స్వామి ఇది నాకే కాదు ఇంకా కొంతమందికి చెప్పారు.
ఆ తీగ కట్టుకుంటే అది నిజంగా అంటే నేను ఆ స్వామి అన్నీ అబ్జర్వ్ చేస్తాను. అసలు ఫస్ట్ టైం స్వామిని ఒక ఆయన మా ఊరు ఆయనే దేపూర్ ఆయన రాయుడు వెంకట సుబ్బయ్య అని వాళ్ళ సూటి బర్రె పోయింది, సూటి బర్రె. ఆయన వచ్చాడు, స్వామి బర్రె పోయింది మాకు కనపడటం లేదు, 2 రోజులు అయింది అని అంటే కళ్ళు మూసుకొని ఉన్నాడు ఆయన. ఆ కళ్ళు మూసుకొని ఉన్నా కానీ ఈయన చెప్పాడు, అయ్యా ఈ ఏదో పదం వాడాడు, నాకు బాగా గుర్తు రావట్లేదు, ఏదో దూరాన్ని కోసిడ్దో ఏదో ఆడుంది, రాగి చెట్టు కింద పడుకొని ఉంది, రాగి చెట్టు కింద నువ్వు ఆడికి బో ఉంటుంది, అది ఉండే లోపల అది కొద్దిగా ఆలస్యం అయితే మళ్ళీ ఉత్తరం వైపుకి వెళ్ళిపోద్ది, నువ్వు తొందరగా బో అని నేను చెప్పేస్తే సరే ఆయన బొయ్యే తల్లికి అప్పుడే లేచిపోయిందంట. అప్పుడే లేచిపోయిందని ఆయనకి ఎట్ట తెలుసు? పేడ పెట్టున్నట్టు, అది పచ్చిగా ఉంది ఆ పేడ. ఓహో ఇప్పుడే లేచిపోయింది స్వామి చెప్పినట్టని కొద్దిగా ఉత్తరంగా 2 నిమిషాలు బొయ్యతలకి దొరికింది. ఆయన తోలుకొచ్చి మేము ఉండే ఊరికి వచ్చాడు, తూర్పుగమ్మపాటికి వచ్చి స్వామికి 2 పావలాలు ఆడ షాప్ కింద పెట్టి, స్వామి మీ వల్ల మేము ఎంతో బాగుపడ్డామని చెప్పి దండం పెట్టాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా 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 నేను స్వామిని కనిపెట్టే ఉన్నాను. ఓ జొన్న బెడ్డు తీసుకొని ఆ 2 పావలాలు తాటా కిందకి నెట్టాడు, చేత్తో తాహలా. నాకు అది పెద్ద ఆశ్చర్యం. ఎవరైనా డబ్బు వస్తే చేతితో తీసుకొని జోబీలు వేసుకోవటం, మూట కట్టుకోవటం చేస్తారు కదా, ఆయన చేతితో నేను చాలామంది ఆయనకి ఈ రకంగా ఇస్తుంటే చూశాను కదా, తాకనేలే. తర్వాత ఎవరన్నా ఏ స్వామి మాకు ఆకలి అంటారు, అది ఆకలి అయ్యేవాళ్ళు వస్తే ఓ పావలా తీసేవాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇట్లమ్మా ఆయన ఎంతో ఎన్నో నేను ఆయన్ని చూస్తుండేవాళ్ళు, ఇది స్వామి కాదా ఈ స్వామి ఇదని చెప్పి ఇట్లాంటి చాలా జరిగినాయి. ఆ దేవుడు ఈ రోజు కూడా సత్య ప్రమాణకంగా చెప్తున్నాను. నేను ఆయన అడగకపోయినా నాకు ఏమి కావాలన్నా కానీ, అంటే నాలో శక్తి అట్టాటి ఏమి లేవమ్మా, నేను అట్లా గొప్పలు చెప్పుకోను, నాకు ఏం కావాలన్నా కానీ నా మనసులో తలుచుకుంటే ఆ వెంటనే అయిపోయేటట్టు చేస్తున్నాడు. వెంటనే ఇంకా ఆలస్యం కూడా నా వరకు ఆయన భిక్షతోనే బతుకుతున్నాను. ఇంకా ఎక్కువగా ఇప్పుడు అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఆ స్వామి నాకు ఆయన దేవుడు, మా అమ్మ నాకు దేవత, ఈ 2 తప్పితే నాకు వేరే వాళ్ళు తెలియదు అసలు ఎవరు ఉన్నారో ప్రపంచంలో. వాళ్ళిద్దరితో బతుకుతున్నానయ్యా. ఉన్నారైనా దినరైనా ఇప్పటి వరకు పెద్దలు రమణయ్య గారు చెప్పిన మాటలో సత్యాన్ని గ్రహించాలి. స్వామి సన్నిధి, స్వామి స్పర్శ, స్వామి వాక్కు, స్వామి దర్శనం, ఈ మొత్తం వారికి ఎక్కడికి వెళ్ళారో చూడండి. ఆయన ఏదో చెప్పి ఉండొచ్చు, కానీ వారు ఇప్పుడు స్వామితోనూ స్వామి మాటని ప్రతి ఇదే మనం గమనించాలి. ఆయన ఏం